జై జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకార పీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పర ప్రకృతిరహితం పరమశిలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ శ్రీ సమంతితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజం సుఖం. చిత్కళా పరిపూర్ణమంతర సిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. పంచ పంచ వృషీక దేహమనచతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం
పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం వ్యోమవద్భకిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం బుద్ధిరూపమబుద్ధికం త్రితయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజం సుఖం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం పంచవర్ణతుచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య సిద్ధగ్మి మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళ పరిపూర్ణమంతర సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం పంచభూత సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిధగద్ధగిత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్ధినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై. బుక్ వేరే తీసుకుంటే ఇది వేరే రకం. జై గురు, అందరికి జై గురు. నే చెప్పిన రీతికి అనవస్తే అని భాగవత కృష్ణదేశ కేంద్రులు దీని గురించి ఏ రీతిగా పరిపూర్ణం గురించి వెల్లడించాడో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కందపద్యాలు కందార్థాలను ఇక్కడ ఉదహరిస్తున్నారు. శ్రీ భాగవత కృష్ణ ప్రభువులు ఏ రీతిగా బయలును ఉండచూడమన్నాడో ఈ కింద పేర్కొనబడిన దానిలో పెట్టాడు. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకను చట్టు వలె కదలకుండును బట్టబయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును. ఈ పుట్టుట గిట్టుట అనేది లేకుండా పుట్టి గిడుతున్నటువంటి ఎరుక అనే దాని గురించి ఏమాత్రము దాని గురించి ఎరగకుండా ఇది చట్టు వలె కదలకుంటుంది.
కదలకుండా ఉంటుంది. ఈ చెట్టు ఏ విధంగా కదలకుండా ఉందో, చెట్టు అంటే అదే ఒక నిశ్చలమైన బండరాయిలాగా. అట్లా కదలకుండా ఉంటుంది ఇది. బట్టబయలు ఇట్టి తిరిగి భావింపదగును. బట్టబయలనేది ఇట్టిది అని భావింపదగేదే ఇది. ఎరుక లేక సేవింపదగును అనేది. ఎరుక లేక అంటే ఎరుక అనేది ఎరుకతో గాకుండా ఎరుక రహితమైనటువంటి స్థితిలోనూ ఈ కనపడే సర్వమును కూడా నీతో సహా ఇయన్నీ నిజంగా లేనిదే, లేకనే కలిగినటువంటి, ఉన్నట్టుగా తోచబడుతున్నటువంటి విషయంగా భావించి మౌన స్థితిలో ఉండిపోయే స్థితిలో నువ్వుండు. ఆ విధమైన అదే ఆ గురువాక్యాన్ని నిరంతరం గుర్తులో పెట్టుకొని, ఏదైతే ఈ గుర్తుందో ఇది ఉన్నది అనేటువంటి దాన్ని వదిలితే, ఉన్నది బయలేరనేది దాని స్థిరమైనటువంటి భావనతో భావన చెంది ఉండుము. అదే ఎరుక లేకుండా సేవించబడ్డం అనేది. ఇక 33 కందపద్యంలో ఎరుకైన రీతి నుండుము. ఎరుగను అశక్కంబటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదు నన్ను ఎరికే ఎరుగుట దుర్లభము సొమ్మి ఈ ఉత్తబయలు. ఎరుకైన రీతి ఉండమంటే తెలియబడిన రీతిలో ఉండు, తెలియబడినట్టుగా ఉండు. కానీ ఎరుగను అశక్కంబటంచు ఎన్నిన ఎరుకన్, దీని బయలును ఎరగాలి అంటే అది ఎరగబడుతుంది, చూడబడుతుంది అనేది అశక్యమైనది, భావన చెందేదే అది. ఎరగడానికి అశక్యమైనది అని ఎన్నింది కూడా ఎరుకే. ఎరుకతోనే తెలుసుకున్నావు, ఎరుకతోనే భావన చెందావు. ఎరుగుదును అనినను ఎరుకే. ఈ భావాన్ని తెలుసుకుంటే నాకు అర్థమైంది, నాకు అవగాహన అయింది అనేది కూడా ఎరుకే. ఎరుగుట దుర్లభం సొమ్మి ఈ ఉత్తబయలు. ఈ ఉత్తబయలుని ఎరుగుట అనేది అంటే నేను చూస్తే నాకు తెలియబడింది అనేది దుర్లభం చాలా. భావనలో ఏదైతే నీవుగా నేనుగా ఉన్నటువంటి సకల జగత్తుగా కనపడుతున్నటువంటి దృశ్యాన్ని తొలగిపోతే ఉన్నది అదే. ఆ దృశ్యం తొలగిన స్థితి ఎవరైతే అన్నా ఎరుకైన రీతి ఉండుము అనిందే నువ్వు అని ఉంది ఆడ. ఎరుకైన రీతి నుండును ఎరుగ నసక్యంబటంచు ఎరుకైన రీతి నుండును ఉండును అంటే ఎరుక ఎరుక అయినట్టుగా చెప్పిండేది పరమాత్మను ఆ ధాన్యాలు ఉంటుంది. ఇది ఏం చెప్తాడు? అదే బండో అది చెప్పు కదా పైన ఉదాహరణ. కదలకుండా ఉంటుంది, ఎరుక తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఎరుగుట అసత్యం. ఎరుకైన రీతి ఉండును ఎరుకైన రీతిగా ఉంటుంది కానీ ఎరగబడేది కాదు. ఎరుక అసత్యం ఎన్నిన ఎరుకని. ఎరుకైన రీతిగా తెలిసినట్టుగా ఉంటుంది కానీ తెలియబడేది కాదు, అసత్యమైనది ఇది అని. ఉదయం ప్రోగ్రాము రికార్డ్ అయితే అంటుంది, మళ్ళా ఇదే యూట్యూబ్ లేకపోతుంది. వద్దులే సరే. కాబట్టి ఎరుగుట అనేది దుర్లభం అనేది. కాబట్టి ఎట్లా దుర్లభము అంటే కనపడేదిగా, వివరించేదిగా, నాకు ఈ రీతిలో అయ్యింది అని చెప్పేదిగా కాదు, ఇది భావన చెందేది. ఎరుగుదును అని అన్నామనుకో, ఆ ఎరుగుదును అనిండేది కూడా ఎరుకే. ఎరుగను అశక్కంబటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదును అనినను ఎరుకే. ఆ ఎరుకైన రీతిగా ఉంటుంది, తెలిసిన విధంగా ఉంటుంది. భావనలో ఏం చేయాలి? కనపడే దృశ్య ప్రపంచం పోతే ఉన్నది అదే. దాన్ని ఊహతో నువ్వు ఇదంతా లేనప్పుడు ఎట్లుంటుందో దాన్ని ఊహించాల్సిందే తప్ప, ఎరుగుదనన్నా కూడా ఎరుకే. ఎరుగుట దుర్లభం సొమ్మి ఈ ఉత్తబయలు ఎరుగుట అనేది దుర్లభం. అందుకని పరస్పర విరుద్ధంగా నిన్నొచ్చింది కదా. ఈ వినే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నాయే ఒక మాటకు ఓ మాట అనేది నిన్నొచ్చింది. అది కొత్తగా వింటున్నటువంటి వాళ్ళు, విచారణ చేయనటువంటి వాళ్ళు వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక మాటకు ఓ మాట ఇక్కడనే పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ ఆ విచారణ ప్రకారం చూస్తే అది ఎరుకైన రీతిగా ఉంటుంది. ఎరగడం అనేది అసఖ్యంగా ఉంటుంది, అది శక్యం కాదు. ఆ ఎరుగుట శక్యమే చూడబడేది, లేకపోతే తెలియబడేది, వివరించబడేది, వర్ణించబడేది కాదు. తనలో తాను భావన చెందితే తాను లేనటువంటి స్థితిని భావన చెందడమే అది. ఆ ఎరుగితి అనిండేది కూడా ఎరుకే.
ఈ విచారణ అంతా చేసినది ఎరికే. తను తాను ఎరిగింది, బయలును గురించి వివరించింది కూడా ఎరుకే. కానీ ఎరుగుడు దుర్లభం సుమి ఈ ఉత్త బయలు. ఈ ఉత్త బయలుని ఎరుగుట అనేది దుర్లభం. ఎరుక రహితమైతే తనతో పాటు దృశ్య ప్రపంచం అంతా రహితమైతే ఉన్నది అదే అని తెలుసుకోవాల్సిందే తప్ప దాని నేరుగా ఇది తొలగకుండా అది ఎరగడం అనేది అసాధ్యం. పలుకున పలుకుగా రాకను తలపోయిదమని మదికి తగలక ఎప్పుడును మురుగుచ్చు సంధిలో ఏకను కలిగున్నది బట్టబయలు గణరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న. ఇది ఒక్కందార్థంలో తీసుకున్నారు. పలుకేకి పలుకేకి ఒక వస్తువులాగా లేకపోతే ఇదిగో ఈ పలుకుతో దీన్ని ఈ విధంగా అనాలి బయలు అని ఎందుకు పేరు పెట్టారంటే ఏమీ లేకుండా ఉన్నది. దానికి మళ్ళా పరిపూర్ణం అనే పేరు పెట్టారు. ఆ పరిపూర్ణం అంటే అంతటా ఉన్నది అని. ఆ 2 పదాలు చెప్పాల్సిందే తప్ప ఇతర రకాలుగా ఉన్నటువంటి వస్తురూపకంగా పోల్చి చెప్పడానికి కానీ, పలుకుతో చెప్పడానికి కానీ తాను లేడు. తాను లేనటువంటి స్థితే అది. తాను పలికేకి తాను లేడు. తలపోయిదమని మదికి తగలక ఎప్పుడును మదికి తలపోద్దామంటే ఆ తగిలేది కాదు. బయలుగా ఉన్నది తాను, తన దృశ్య ప్రపంచము లేకనే వచ్చినటువంటి మాయా జగత్ అంతా పోతే ఉన్నదదే. మళ్ళా ఇక్కడ అక్కడ లేకుండా ఉన్న సకల వస్తువులు, సకల దేశాలు, సకల ప్రదేశాల్లో నీలో నాలో సర్వత్రా ఉన్నది. అంతటా ములుగుచ్చు సందు లేకుండా అని చెప్పారు కాబట్టి అంతటా ఉన్నది. అంతటా ఉన్నప్పటికీ కూడా ఇదిగో చూడన్నా అని గురువు చెప్తే అది చూసే కంటితో చూసేది కూడా కాదు. ఈ ఏదైతే ఉన్నదో ఈ లేనిది ఏదైతే దాన్ని గురించి విచారణ చేస్తున్నదో అది లేకనే దానిలో ఉత్పత్తి అయ్యి మధ్యలో అది అప్పటికీ స్వతసిద్ధంగా పరిణామ వికారములు లేకుండా ఉండగా దాంట్లో ఏమైనా మార్పులు లేకుండా ఉండగా ఇదే మధ్యలో వచ్చింది. లేకనే కలిగి తోచినటువంటి ఇది లేదు. ఇది లేని దీన్ని పోగొట్టుకుంటే ఉన్నది అదే. కాబట్టి ఇది పోతే నీకు కదిగో చూడన్నా అదే ఉంది. అది కదలదో అన్న కదలదే కదలదు. అప్పుడు జగత్తే లేదు, నువ్వు లేవు కాబట్టి చూసేవాడు లేడు. అది కదలకుండా అది అట్లాగే ఉంది. నువ్వు ఉన్నప్పటికీ పోయినప్పటికీ లేనప్పటికీ. కాబట్టి దాన్ని భావన ఎందు ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము. ఎరుక దేన్నైతే తెలుసుకుందో ఏ వస్తువుని గురించి తెలుసుకున్నా కూడా అదంతా ఎరుకేనని తెలుసుకో. ఎరుక ఏ దాన్ని తెలియబడుతోందో ఎరుక దేన్ని తెలుసుకుంటోందో తెలుసుకుంటున్నటువంటి సర్వ విషయము కూడా ఎరుకని తెలుసుకో. ఎరుక ఎరుగదు బయలిట్టి దట్టిదే ఆయన ఇట్టిది అట్టిది అనేటువంటిది ఎరుక ఎరగదు బయలును. బయలు ఇట్టిది అట్టిది అని వర్ణాత్మకమైనది కాదని ముందే చెప్పినారు. అది పరిపూర్ణ బాగా ఉండాల్సిందని చెప్పారు కాబట్టి పరిపూర్ణ బోధలేకి మళ్ళా తిరిగి అతి లక్షణాన్ని తీసుకున్నాడు. అన్వయంగా అంత అనుభవిస్తాడు. పరిపూర్ణ బోధలేకి అదే తిరిగి ఉదాహరణలు కొంచెం చెప్పి ఒక్కొక్క లైన్ ఒక్కో దాంట్లో బయలును వర్ణించిన విషయాలు మాత్రమే తీసుకొని చెప్తున్నాడు. కాబట్టి ఎరుక వస్తువుని ఎరుగని ఏ వస్తువుని ఎరిగినా అదంతా కూడా ఎరుకేనని తెలుసుకో. ఎరుక బయలును ఎరగలేదు. మిగతా వస్తువులన్నిటినీ ఎరుగుతోంది, అన్నిటినీ తెలుస్తోంది కాబట్టి ఇట్టిదట్టిదని వర్ణించడానికి వీలు కానిది. ఈ వర్ణించబడినవన్నీ ఎరుక చేత ఎరగబడినవన్నీ ఎరుకే. కాబట్టి ఎరుక చేత ఎరగబడిన సమస్తము పోతే ఎరుక కూడా పోతే నువ్వు వర్ణించడానికి కానీ, నువ్వు మాట్లాడడానికి కానీ, నువ్వు పలకడానికి కానీ, నువ్వు చెప్పడానికి కానీ నువ్వు లేవు. ఇట్టిదట్టిదని అనడానికి కూడా లేదు. ఇక ఎరుకోనిది ఎంత ఎరుకే ఎరుక చేసి నీవిట్లెరుగు. ఇదేదో ఒక లైన్ ఇచ్చినాడు. ఎరుకోనిది ఎంత ఎరుక చేసి నీవిట్లెరుగు. ఎరుకకు ఎంతో ఎరుకో ఎరుకకు నీకు ఎంత ఎరుకో. అదే చివరి లైన్ మాత్రమే ఇచ్చినాడు. ఇది అంతా ఎరుక చేసింది. అంతా ఎరుకే నీవిట్లెరుగు. ఎరుకకు ఎరిగేది ఎంత ఉందో అంతయు నీకు ఎరుక చేసింది. అంతా ఎరుకేనని చెప్పాడు. కాబట్టి ఆ ఎరగబడేదాన్ని భావన ఏదైతే చెందుతావో అదే బయలు. ఇది పోతే ఉన్నదే బయలు. ఉత్త బయలు నట్ల తెలియము ఊహ తోడతును తెలిసి విడువు ఊహా జగములను. ఉత్త బయలు అనేది అట్లుంటుందని తెలియము, ఊహతో తెలియము. ఉత్త బయలు అనేది ఈ సర్వజగత్తు లేకుండా ఉంటే నిన్ననే ఉదాహరణ చెప్పుకున్నాం మనము.
ఈ ఏర్పడినటువంటివన్నీ మన కంటితో మనం చూడంగా ఏర్పడుతున్నటువంటి వస్తువులు కనుక లేకపోతే, ఓ బిల్డింగ్ లేకపోతే అది బయలుగా ఎట్లుందో అట్లాగే ఈ బ్రహ్మాండం మొత్తంగా లేకపోతే, ఈ విషయంలో ఏర్పడినటువంటి నక్షత్రాదులు కాటించి సర్వము ఏర్పడినటువంటి దృశ్యరూపకంగా ఉన్న జగత్తు లేకపోతే, ఏదైతే ఖాళీగా సర్వవ్యాప్తమై ఉన్నదో అది బయలుగా భావన చెందు అంతే. కాబట్టి అది ఊహతో తెలియము. ఇట్లుంటుంది ఉత్తబట్ట బయలు అని ఊహతో తెలియము. తెలిసి విడువు ఊహా జగములను. తెలిసిన తర్వాత మళ్ళీ ఈ ఊహా జగాలన్నింటినీ, ఈ జగత్తునంతటినీ వదిలేసాయి. ఊహను కూడా వదిలేయి. ఆ ఊహ ఏ ఊహతో అయితే అది ఉంది ఇట్లా అని తెలుసుకుందో ఆ ఊహను ఈ జగత్తును రెండింటినీ వదిలేసాయి. ఇక 96వ కందపద్యం. అట్లనే ఎరుక కనుగొనగలదా. ఇది కూడా లాస్ట్ వాక్యం మాత్రమే ఇచ్చాడు. కందపద్యమేమో కాదు కందార్థమే. కందార్థమేనేమో. ఆ, ఆ 96 కందార్థం అంట. కందార్థంలో లాస్ట్లో లైన్ మాత్రమే అట్లనే ఎరుక కనుగొనగలదా. ఈ విధంగా ఎరుక ఏ విధంగా కనుగొనగలదు దాన్ని అనే దాంతో ఇచ్చాడు అది. ఇక మళ్ళా కింద దానిలకే ఆ పైన ఇచ్చిన దానిలకేనేమో ఈ వివరణ అంతా 5 దానిలకును 5 వివరాలు ఇచ్చాడు. బట్టబయలే అంతటా నిండి ఉన్నదని ఇప్పుడు చెప్పుకున్నటువంటి కందార్థాలకు కింద మళ్ళీ భావన చెప్పాడు ఈయన వివరణ మన కూర్పు చేసినటువంటి రచయిత సజ్జా పూర్ణచంద్రరావు గారు కింద మళ్ళీ ఆ ఒక్కొక్క దానికి మళ్ళీ బట్టబయలే అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావింపవలైను, ఎరుక లేక సేవింపవలైను. బట్టబయలే అంతటా ఉన్నది, ఎరుక లేనిది. ఎరుక మధ్యలో ఉన్నట్టుగా తోచబడినటువంటి కళ ఏ విధంగా మూలం లేకుండా వచ్చిందో, మూలం లేకుండా వచ్చిన కళలోంచి మేల్కొంటానే ఆ కళలోనివన్నీ ఏ విధంగా లేవో, అట్లా ఊహతో ఎరిగి ఇదంతా లేకుండా వచ్చిన ఎరుకేనని, అంతటా నిండిది బట్టబయలేనని భావించి ఎరుక లేకుండా సేవించదగును. ఎరుక అంటే ఈ ఊహా జగత్తులతో లేకుండా ఈ రెండు లేనటువంటి ఇవి రెండు విడిచినటువంటి వాడివై సేవించు. ఎరుకైన రీతి నుండును ఎరుకను అశక్యంబటంచు ఎన్నిన ఎరుకను ఎరువును నిండని ఎరుకే ఎరుగుడు దుర్లభము సుమ్మి ఈ ఉత్త బయలు అనేది మళ్ళా కింద ఇచ్చాడు. ఆ ఎరుకైన రీతిలో ఉంటుంది కానీ ఎరగడానికి అసఖ్యమైనటువంటిది ఈ బయలు. కానీ ఎరుగుదును అనినను ఎరుకే. ఎరుగుడు దుర్లభము. అది ఎరుగుట దుర్లభం. ఎరిగినండేది కూడా ఎరుకే కాబట్టి ఇంకా మాటే లేదనమాట. దాన్ని ఎరుక వదిలిన తర్వాత ఎరుకతో సహా జగత్తు వదిలిన తర్వాత ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీకు ఇక మాట్లాడేదానికి మాట కానీ ఇంకోటి లేదు. అది ఊహతో భావన చెంది ఏ ఊహతో భావన చెందావో అది కూడా ఎరికేనని ఆ ఊహను కూడా వదిలేయి. ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము. అంతా ఎరుక ఎరగదు బయలు ఇట్టిదట్టిదని అనేది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఎరుక ఎరిగిండే ఏ వస్తువు అయినా సరే ఎరుక అని తెలుసుకో. ఎరుక ఎరగదు బయలు ఇట్టిది అట్టిది అని చెప్పేటువంటి దాని యొక్క లక్షణాలను వివరించేటువంటి స్థితిలో ఎరుక ఉండదు. ఎరుక కేవలం ఊహిస్తుంది అంతే. ఊహించిన ఎరుకతో సహా లేనిదైనప్పుడు అది ఇట్లుందని చెప్పడానికి ఏమీ లేదు. ఆడ డాష్ ను పూరించే విధానంగా చెప్పాడు ఇక్కడ మళ్ళా. డాష్ ఇది పూరించే విధంగా ఆ డాషులు పూరించే గ్యాపులు పెట్టాడు కదా, ఆ గ్యాపుల్లో విషయం చెప్పాడు. పూరిస్తుంది సారాంశం అంతే. ఇది ఎరుకు అని ఎంత ఎరుక చేసి తిని, ఇది ఎరుకే అంతా, ఇది ఎరుకే చేసినదంతా ఎరుకే. పలుకున పలుకకు రాకన అనేది కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పలుకే పలకడలేము తలపోయేది మని మదికి తగలదది. అది ముళ్ళుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నది. అది ఎట్లా ఉన్నది అంటే ఈ జగత్తు నీవు లేకపోతే ఏ విధమైనటువంటి దృశ్యమే లేనటువంటి స్థితి ఏ విధంగా ఉందో అట్లా దాన్ని అట్టిది ఇట్టిది అనడానికి లేనటువంటి స్థితిలో ఉంది. అది బట్టబయలు ఇట్టిదని పుట్టుటి గిట్టుటి లేకుండాను పుట్టేది పుట్టిగిట్టేటి ఎరుక పోని మెరుగుకొని పుట్టిగిట్టే దాని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా పుట్టుటే లేకుండాను గిట్టుట్ లేకుండాను ఉంది. చట్టు వలె కదలకుండా ఉంది. అది ఏ విధంగానూ దాన్ని
మిగతాటువంటి కదిలినట్టుగా బండ వలె ఉంది అంటే నిజానికి దాంతో పోల్చాడు. బండ మనకు కనపడేది బండ కదలకుండా ఉంటుంది కాబట్టి నిజానికి భూమి అంతా కదులుతోంది ఆ బండతో సహా. కానీ మనం టోటల్గా తిరుగుతున్న విషయాన్ని గుర్తించకుండా ఎదురుగా ఉన్నటువంటిది ఒకే చోట ఉంటుంది కాబట్టి దాన్ని చూసి బండ అనేది నిత్యం అట్లే ఉంది, ఏ విధమైంది లేకుండా, కదలిక లేకుండా ఉన్నదాని దాంతో పోల్చాడు. అట్లా ఉంది. కానీ ఇదేమో వచ్చిపోతూ ఉన్నది. ఈ వచ్చిపోతూ ఉన్నదాన్ని తీసేసుకుంటే ఇట్టిదని భావింపాలి దాన్ని, బయలును ఎరుక లేక సేవింపదగును. ఇక బట్టబయలు ఇట్టిదని ఊహతో ఎరిగి భావింపవలను, ఎరుక లేక సేవింపవాలని మళ్ళీ 7వది కూడా అదే ఇచ్చాడు. ఈ విధంగా బట్టబయలే అంతటా నిండి సూదిమోపన సందు లేక చెల్లించక ఉన్నదని ఊహతో ఎరిగి భావన చేసి ఆ పైన ఇట్లు ఎరిగినటువంటి ఊహాజగాలన్నింటినీ వదిలి ఉండుము. ఈ విధంగా బట్టబయలే అంతటా నిండి ఉన్నది, సూది మోపడానికి కూడా కూర్చోడానికి కూడా సందు లేకుండా అంతటా అదే ఉన్నది అని ఊహతో ఎరిగి భావన చేసి ఆ పైన ఇట్లా ఎరిగినటువంటి ఊహాజగాలని రెండింటినీ వదిలి ఉండము. ఏది దేంతో అయితే ఇది ఎరిగిందో ఆ ఊహ అనేది కూడా ఎరుకే కాబట్టి ఆ ఎరుకను దానితో ఉన్నట్టుగా తోచబడుతున్నటువంటి జగాన్ని రెండింటినీ వదిలి ఉండము. కళలోంచి వస్తానే ఒక్క క్షణంలో ఏ విధంగా కళలోని వస్తువులన్నీ లేనివని భావించావో, ఎరుకలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం నేను నాది అంటున్నదంతా కూడా దాని వంటిదేను. ఇది నీతో వచ్చింది, మళ్ళీ ఇది మధ్యలోనే పోతుంది. ఆ పోయే వరకు నువ్వు అంటున్నటువంటి సుదీర్ఘమైన కలగా దీన్ని భావించి దీన్ని ఊహను జగాన్ని రెండింటినీ వదులు. గాఢ నిద్రావస్థలో ఏ విధమైన స్థితిలో నువ్వు ఉన్నావో అటు జాగ్రత్త అవస్థలో ఉండడానికి ప్రయత్నించు, ఏమీ లేకుండా పూర్తిగా ఏ వాసన నిర్వాసనాపరమైనటువంటి మౌన ముద్ర స్థితిలో ఉండడానికి ప్రయత్నించు. ఇంకా 85వ కందపద్యం చెప్పిన గురువు అడుగుతున్నాడు, శిష్య నేను నీకు బయలు సూచన చేసిన రీతిగా అంతటా నిండి చెల్లించక సుదిమోపం సందులేక ఏకమై నిలిచి ఉన్న బయలును ఊహతో ఎరిగి భావన చేస్తేవి కదా, ఊహతో ఎరిగి భావన చేసావు కదా, మరి బయలు కనవచ్చనా లేదా అని శిష్యుడిని అడిగాడు. శిష్యుడు కనవచ్చను అన్నాడు. అప్పుడు గురువు, కావున కనవచ్చు బయలు లేదని అనవచ్చునే, అట్టిది ఇట్టిదని అనవచ్చునే. కాబట్టి కనవచ్చు అంటే తెలుసుకోబడవచ్చు, కంటికి కనబడేది కాదు, కానీ అది బయలు గురించి ఊహతో తెలుసుకోవచ్చు. లేదని అనవచ్చునే, లేదని అనేకే ఉందా, లేదని అనరాదు కదా. అట్టిది ఇట్టిదని కూడా అనవచ్చునా, అట్టిది ఇట్టిదని పోలిక చేయడానికి వీల్లేదు, లేదని అనడానికి వీల్లేదు. ఉన్నది అంటే ఉన్నది, దాంట్లోనే ఈ సర్వప్రపంచంగా భావిస్తున్నదంతా ఉన్నది. కానీ అదేమి దీనిని గుర్తెరగకుండా ఉంది. గుర్తెరుగుతున్నదంతా దీంట్లోనే ఉంది, దాంట్లో గుర్తెరిగేది లేదు. కాబట్టి అట్టిదిట్టిది అనడానికి వీల్లేదు, కనవచ్చును కానీ లేదని అనడానికి వీల్లేదు. శిష్యుడు, బయలు అట్టిదిట్టిది అని అనరాకున్నాను, ఎరుక అందులో లేదు. దాంట్లో అనడానికి అట్టిదిట్టిది అని అనడానికి ఎరుకే లేదు, ఎరుక అందులో లేదు. ఎరుకతో చూడబడేది మాత్రమే ఎరుకతో తెలియబడుతుంది, ఎరుకతో అట్టిది ఇట్టిది అని వర్ణింపబడుతుంది. అది వర్ణింపబడే అందులో ఎరుక లేదు, అది వస్తురూపకంగాను లేదు, అది ఏ విధమైనటువంటి లక్షణము దానికి చెప్పడానికే వీల్లేదు. కాబట్టి అది ఉంది కానీ అట్టిది ఇట్టిదని అని రాకుండా అందులో ఎరుక లేదు కాబట్టి, ఎరుక రహితమైనటువంటి స్థితి అది కాబట్టి గురువు చెప్తున్నాడు. కనుకనే ఈ బయలు ఎల్లకాలమందు ఉంటుంది, దీనందు ఎరుక ఏ కాలమందున లేదు, కావుననే ఈ ఎరుకను శూన్యం అని అనవచ్చు. కాబట్టి అది ఎప్పుడు ఎల్లకాలమందు ఉంటుంది, దాంట్లో ఏ పరిణామ వికారములు లేవు. అది పుట్టడం, సావడం, లేకపోతే పరిణామాలు చెందడం, వికారం చెందడం అనేది ఏది లేదు. ఎందుకంటే దాంట్లో ఎరుకే లేదు, ఏ కాలంలో కూడా దాంట్లో ఎరుక లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటిది ఇదే ఎరుక ఊహ చేత ఊహించుకొని సర్వ జగత్తును సంకల్పించుకొని సృష్టించుకోబడింది. మళ్ళీ లయమైపోయినప్పుడు సర్వము పోతుంది. సర్వము ఉన్నా లేకున్నా కూడా ఉండేదేమో అదే. ఆ సర్వము తనందు ఉన్నప్పటికీ కూడా తనకు తెలియబడకుండా ఉండేది, తనకు ఎరికే లేదు కాబట్టి.
కావుననే ఈ ఎరుకను శూన్యం అని అనవచ్చును. ఎరుకే ఎందుకంటే మధ్యలో వస్తుంది పోతుంది కాబట్టి అప్పటికి ఉండేది అదే, బయలుగా ఉన్నదే కాబట్టి దీనిని శూన్యం అని అనవచ్చు. ఈ ఎరుకందు జన్మించినట్టి ఈ విశ్వమంతయును, ఈ ఎరుకలో జన్మించినటువంటి ఈ విశ్వమంతయును ఎరుక వలనే ఏమీ లేదు. ఎరుక ఉండగానే ఎరుక విశ్వములు లేవు. ఈ ఎరుకలోనే జన్మించినటువంటి ఈ ఎరుకతోనే ఈ సంకల్పించినటువంటి దాని వల్ల ఇది ఉత్పన్నమైంది. అంతకుముందు అవ్యక్తంగా ఉంది, ఆ అవ్యక్తంగా కూడా లేనప్పుడు లేనే లేదు, ఏమీ లేదు, పరిపూర్ణము బయలు తప్ప ఏమీ లేదు. అట్టి దాంట్లో సంకల్పించినటువంటి దాని చేత వచ్చినటువంటి ఈ విశ్వం అంతయు ఎరుక వల్లనే వచ్చింది, కానీ ఏమీ లేదు. ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవు. ఎరుకతో వచ్చింది, ఎరుక ఉండంగానే విచారణ చేసిన తర్వాత ఎరుక విశ్వములు రెండూ లేకుండా అవుతాయి. ఎరుక ఉండంగానే నీ జీవించి ఉండంగానే నీ విచారణ అంతా చేస్తున్నావు, ఎరుకతోనే చేస్తున్నావు. ఏ ఎరుకతో విచారించావో ఆ ఎరుక లేనిదని, ఆ ఎరుకతో సంబంధం లేకుండా ఈ జగత్తు లేకుండా ఉన్నటువంటిది బయలుగానే ఉన్నదని, ఈ కల్పించినటువంటి జగత్తు అంతా కూడా నువ్వు కేవలం కళలో వచ్చినటువంటి దానిలాగా నువ్వు విచారణ చేసి తెలుసుకుంటే నీవు ఉన్నట్టుగానంటే ఎరుక ఉన్నట్టుగానే ఎరుక విశ్వములు రెండూ లేవు. ఎరుక ఉన్నట్టుగానే ఎరుకతో ఉన్నట్టుగానే ఎరుకతోనే ఎరుగు. ఈ ఎరుక విశ్వం రెండూ లేనివి అంటే నేను ఎరుక దేని భావిస్తోంది, ఏది భావిస్తోంది? నేనే భావిస్తున్నా. నేను లేదు, జగము లేదు. రెండూ లేని తర్వాత అది ఉన్నది బయలని చెప్పడానికి కానీ అది ఇట్లున్నది అట్లున్నది అనడానికి కూడా లేదు. అది ఎప్పటికీ ఉంది, దాంట్లోనే ఇదంతా ఉంది సర్వము. ఈ సర్వము వచ్చినటువంటిదంతా ఎరుకతో వచ్చింది. ఈ ఎరుకతోనే ఎరిగిన తర్వాత లేకుండా పోతుంది. ఇది కేవలం మాయ వల్ల తోచినటువంటిది అనేది తెలియబడి ఎరుక ఉన్నట్టుగానే ఎరుక చేత ఏర్పడిన జగము లేకుండా అవుతుంది. అప్పుడు అశరీరత్వం అనేది అదే. అశరీరుడుగా భావన చెందడం అంటే ఎరుక ఉన్నట్టుగానే ఎరుకతో తోచినటువంటి ఎరుకకు తోచినటువంటి జగము రెండూ లేవు. రెండు కళలో తోచిన వస్తువుల్లాగా లేకుండా పోయిన ఎరుకున్నట్లుగానే. అంటే అప్పుడు శరీరం ఉండి శరీరంతో జీవించి ఉన్నప్పటికీ తాను గురుమూర్తి యొక్క వాక్యం చేత తాను ఎరుక రహితమైనటువంటి స్థితిలో ఉంటే తాను రైతుడై ఉన్నట్టు. శరీరం ఏముంది కానీ శరీరంలో గుర్తెరిగే ఎరుకను రైతుపరుచుకున్నాడు అని భావన అక్కడ. ఎరుకకు ఇది చూడ ఎంతో వింతై తోచును. ఎరుకకి చూస్తే ఎంతో వింతై తోస్తుంది. కనబడే విశ్వం అంతానేమో కనబడుతూ ఉంది, కనబడేదంతాను అంతా ఉంది. అయ్యో ఇదంతా ఉంది, నాకు కనబడుతోంది, తెలియబడుతోంది, వివరించబడుతోంది, ఎరగబడుతోంది, ఇదంతా తెలుస్తుంది కదా. అదేమో ఎరగబడదు, వివరించబడదు, ఏ రకమైనటువంటి లక్షణము లేదు, అది కనపడేది కాదు, తోచేది కాదు, అది భావన చెందడం తప్ప ఏమీ లేదు. ఇది లేకపోతే ఉన్నది అదేను అని అనగా నీవు ఉండగానే నీవు విశ్వములు ఏమీ లేకుండా పోగలను. అది ఎంతగానో ఉంటుంది అంటే నీవు ఉన్నట్లుగానే, నీ స్థూల శరీరం ఉన్నట్టుగానే దాంట్లో గుర్తెరిగే చైతన్యం అనేటువంటి సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. ఆ సూక్ష్మ శరీరమే సంకల్పించినటువంటి దాంతో ఈ సకల జగత్తు కనబడుతుంది, వింతగా తోస్తుంది. ఈ తోస్తున్నదంతా పోతే నీవు ఉన్నట్లుగానే నీ శరీరం, నీ భావనలో ఎరుక అనేది ఉన్నట్లుగానే ఆ ఎరుకతోనే ఈ విశ్వము, ఆ ఎరుక రెండు ఏమీ లేకుండా పోవాలి. ఆ ఎరుక లేకుండా పోవాలి. ఎరుక చేత గుర్తించబడుతున్నటువంటి విశ్వం కూడా పోవాలి. అది పోతుందన్నమాట ఆ విధంగా. అందుకనే ఎంతో అది వింతగా ఉంటుంది. విచారణ చేసిన వారికి ఆ విధమైన రహిత స్థితి ఎరుక ఉండగానే ఆ ఎరుకకు తోచిన జగము రెండు లేకుండా పోయినాయి. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలమిదం జగత్ అనే ఒక శ్లోకము, ఇది భ్రాంతిరహిత శ్లోకాలు అనే దాంట్లో ఉంది. దాన్ని ఆ భ్రాంతిరహిత శ్లోకాలనే వాటిని మాత్రమే ఒక చిన్న బుక్గా వెలువరించినారు. అది రాత్రిపూట ఇంతకుముందు మనం ఈ గ్రూప్ ఏర్పడకముందు మేము చదివినాము. మా 8 మంది శిష్యులు మాత్రమే పెట్టి రాత్రి గ్రూప్ నడుపుతాన్నప్పుడు చదివించాం. అది మొత్తం ఏది ఇలపకుర్తి ఈర వెంకట రామచంద్రరావు గారు దానికి వ్యాఖ్యానం రాశారు. భ్రాంతిరహిత శ్లోకాలు అనే దానికి చిన్న బుక్.
దాంట్లో వీటన్నిటికీ వివరణ ఇచ్చారు ఆయన. జగములన్నీ మాయ, జన్మంబులను మాయ తనువులన్నీ మాయ సుమ్మి, మాయ కన్నా వేరే మహిమలు లేవయ్యా గురువరేణ్య వలన నరైవలయు అనేటువంటి పద్యం చెప్పారు ఇక్కడ. జగములన్నీ కూడాను మాయే, జన్మములు కూడా మాయే, ఈ తనువులన్నీ కూడా మాయే. మాయ కన్నా వేరే మహిమలు ఏమీ లేవు. ఆ మాయ కల్పించినటువంటి ఇవన్నీ ఉన్నట్టుగా నీకు తోచబడుతున్నదంతా కూడాను మాయ వల్ల లేనిది. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం. ఇంకా పైన చెప్పినటువంటి శ్లోకంలో అదే వచ్చిండేది. భ్రమేనాహం అంటే నేను భ్రమే, నువ్వు భ్రమే, భ్రమేణోపాసక జన. ఈ భ్రమనే ఉపాసన చేస్తున్నారు. భ్రమే ఈశ్వర భావత్వం అనేది కూడా భ్రమే. నేననే జీవుడనే భావత్వము భ్రమే, ఈశ్వరుడనే భావత్వము భ్రమే. బ్రహ్మమూలమిదం జగత్, భ్రమే సర్వమూలం. ఈ జగత్ అనే దానికి అంతటికీ సర్వము మూలము ఆ భ్రమే. భ్రమ పోతే ఇంకేమీ లేదు, భ్రాంతి పోతే ఏమీ లేదు అని. ఈ జగములు కూడా అన్నీ మాయే, జన్మంబులు మాయే, మాయ తనువులన్నీ మాయే. ఈ మాయగా ఈ తనువులన్నీ కూడా కేవలం మాయతో ఉన్నట్టు కనబడుతున్నాయి. మాయ కన్నా వేరే మహిమలు లేవయ్యా. ఈ మహిమలన్నీ కేవలం మాయ చేస్తున్నటువంటివే, వేరే మహిమలు లేవు. ఇంద్రజాలికుడు ఏ విధంగా లేని వస్తువులు ఉన్నట్టుగా తాత్కాలికంగా చూపించాడో, అట్లా సుదీర్ఘమైనటువంటి నీవు కంటున్నటువంటి ఈ జాగ్రత్త కళలో కనపడుతున్నదే అదంతా. అది కాసేపు కనపడుతుంది, మళ్ళా పోతుంది. ఆ ఇంద్రజానికి వస్తువులే మళ్ళా శాశ్వతంగా లేనట్టుగా శాశ్వతంగా ఈ జన్మలుగా కలిగినవి మాయగా కలిగిన తలువులు, శరీరాలు, జగత్తు ఇవన్నీ కూడా కేవలం లేనివే, మాయ చేత తోపింపబడుతున్న మహిమలేను. గురువరేణ్య వలన నరయవలయు. ఇదంతా తెలుసుకోవాలి, ఇది నిజానికి లేనిదన్ని భావన చెందాలి అంటే మామూలు దృష్టితో కాకుండా, మామూలు దృష్టి చూస్తే అన్ని దృశ్య ప్రపంచం అంతా ఉంది. నువ్వు ఉన్నావు, నీతో ఏర్పడే భావనలు ఉన్నాయి, నీకు ఎదురుగా ఏర్పడే వాళ్ళు, వాళ్ళు చెప్పేటివి, సర్వ విషయాలు తెలియబడుతున్నవి అన్నీ ఉన్నాయి. గురువరేణ్యుడు వల్ల, ఆ గురుపాదం బట్టి గురువుని వల్ల కనుక తెలిస్తే, ఆ గురుకృప వల్ల తెలిస్తే తెలియవాల. ఇదంతా అట్లా తెలిస్తే మాత్రమే ఇది ఉన్నది లేనట్టుగా, ఉన్నది కనపెడుతున్నదే నిజానికి లేనిది, కనపడకుండా ఏదైతే ఉన్నదో అదే నిజానికి ఉన్నది. చూడడానికి చెప్పడానికి ఇది విరుద్ధంగా కనబడే విధంగా చెప్పే మామూలు జగత్తును నిజమని విశ్వసించే వాళ్ళకు విరుద్ధంగా కనపడుతుంది. విచారణ చేసిన వాళ్ళకు నిజానికి ఏది ఉన్నదని భావిస్తున్నావో నిజానికి అదే, దానికి రాకడా పోకడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది లేనిది. అది వస్తోంది పోతోంది, మధ్యలోనే కలుగుతోంది, కళ్ళలో వచ్చిన వస్తువుల్లాగా. అది నిజానికి ఉన్నది ఏది అంటే ఎప్పటికీ ఏ పరిణామిక కారణములు లేనిది. సృష్టి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉన్నది. అది ఉన్నది. అది గురువరేణ్యుల వల్ల తెలుసుకోవాలి అని చెప్తున్నాను. గురుమూర్తి చూపకున్న పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగును. గురుమూర్తి చూపినేని పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎరుక ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టి దంచు ఎరిగే వారటు మీదట. అటు మీదట ఎరిగే వారులెవరు? గురుమూర్తి చూపుకుంటే పరిపూర్ణం అనేది ఏ విధంగా తెలియబడుతుంది? కనబడేది కాదు కాబట్టి. అంతటా లేదా అంటే అంతటా ఉన్నది. అయినప్పటికీ అదేమో ఉన్నది, ఇది లేని దాంట్లో ఉన్నాడు కాబట్టి లేని దాంట్లో ఉన్నటువంటి వారికి సర్వము గుర్తింపబడుతోంది. ఎరుక చేతనే ఎరగబడుతోంది, ఎరుక చేతనే కల్పించబడింది, సృష్టించబడింది. అన్నిటికీ కూడా అది లేనిది కలలో ఏ విధంగా మూలం లేకనే వచ్చి అన్నీ కనబడినాయో అట్లా, మనల్ని మేల్కుంటానే ఎట్లేదో అట్లా గురుమూర్తి కనుక, ఈ గురుమూర్తి చేత విచారణ జరిపి నువ్వు కనుక సర్వభ్రాంతి రహితమై చూడగలిగితే మాత్రమే నీకు ప్రత్యక్షమవుతుంది తప్ప, ఏ విధమైనటువంటి భ్రాంతి, అనుమానం ఏ విధమైనటువంటిది ఉన్నా కూడా, ఏ విధంగా నువ్వు గురుమూర్తి చెప్పినటువంటి దాన్ని భావన చేయలేకపోయినప్పటికీ ఈ పరిపూర్ణం ఎట్లా ప్రత్యక్షమవుతుంది? కాదు. ఆ గురుమూర్తి కనుక నీకే విధంగా చెప్పగలిగితే, అనుభవం లేకొచ్చినటువంటిది భావన చెందుతావో ఆ విధంగా చెప్పగలిగితే, నువ్వు కూడా అది అర్థం చేసుకోగలిగితే అప్పుడు పరిపూర్ణము లెస్స తనకు ప్రత్యక్షమవురా. తాను లేకుండా ఉంటే ఎరుక ప్రపంచంలో రెండూ లేకుండా ఉంటే ఉన్నది సర్వవ్యాప్తమైనది అదేను అనేది తనకు ప్రత్యక్షం అవుతుంది ఆ గురుమూర్తి చూపితే.
ఇంకా చూసిన తర్వాత ఎరుక పారిపోవునంటే ఎరుక లేనిది అని తెలియబడిన తర్వాత ఎరుక పారిపోవునరా అంటే గాఢ నిద్రావస్థలోకి పోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా నేను అప్పుడు పగులు కనుక్కో అంటే పగులు ఈ విధంగా చేస్తే లేకపోతే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అనే రెండు స్థితులను అంటే అప్పుడు ఉన్నప్పటి స్థితిని ఇప్పుడు నేను నీవు గుర్తించలేని స్థితిని ఈ రెండు స్థితుల్ని చెప్పగలగడానికి ఏముంది? ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు కనుక తెలియబడిన తర్వాత పోయి అది ఉన్నది అట్లే ఉన్నది, కదలక మెదలక ఎప్పటికీ కూడా ఈ జగత్తు ఉన్నా లేనప్పటికీ అని ఊహా భావన చెందావనుకో, భావన చెందినటువంటి ఎరుకను ఏ ఎరుక అయితే చెందిందో ఆ ఎరుక పోయింది. ఎరుకే స్థానం లేకుండా ఎరుక లేనటువంటి స్థితి కలిగింది అనుకో. ఇంకా ఆ స్థితిలో ఎరుక జగత్తు రెండు లేని తర్వాత ఎరుక పోయిన వెనుక ఎవరు ఆ ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టిదట్టిదనుచు ఎరిగి చెప్పేవాళ్ళు ఎవరు? ఎరుక పోయిన పెదట పెదప లేవు, నువ్వు లేవు, జగత్తు లేదు. ఇంకెవరున్నారు? ఎవరు చెప్పేవాళ్ళు? మళ్ళీ ఒకవేళ నిన్ను చెప్పమని నీ పాదాన్ని గురువు శిష్యులుగా ఏర్పడినటువంటి ఈ పరంపరలాగా ఎవరైనా వచ్చి అడిగితే ఆ లేనెరుకలోనేకే మళ్ళీ నువ్వు లేనెరుకలేకి దిగొచ్చి లేనెరుకతో ఉన్నవానివి లేనే లేవు. కానీ ఇక్కడ ఒక శిష్యుడు వచ్చి దాని గురించి ఎరిగించమని అడిగాడు కాబట్టి నువ్వు లేనెరుకలేకి వచ్చి మళ్ళీ వానికి ఆ లేనెరుకతోనే సర్వమును బోధించి ఆ చెప్పిన ఆశ్రయించిన వారికి ఎరుక లేకుండా చేస్తే నీలాగా అశరీరుడైనటువంటి ఎరుక లేని గురు శిష్యులైపోయి మళ్ళీ ఇద్దరూ లేరు, మళ్ళీ వచ్చి చెప్పేవారు లేరు. ఎరుక పోయిన తర్వాత మళ్ళా ఎరుక ఇట్టి తట్టిదని చెప్పడానికి నువ్వు ఎట్టి స్థితిలోనూ మళ్ళీ గాఢ నిద్రలో ఏ విధంగా నువ్వు మాట్లాడలేవో, ఏ విధంగా నువ్వు దేన్ని వర్ణించలేవో, నిన్ను నీవు కూడా వర్ణించలేవో, అది ఇట్టి ఈ విధంగా ఉన్నదని కూడా చెప్పలేవో, ఆ విధంగానే ఎరిగేవారు లేరు ఎరుకుపోయిన పిదప. అనగా బట్టబయలైన ఈ పరబ్రహ్మ మహిమ దేశిక స్వామి కృపలేక తెలియరాదు. అది ఎట్లు అంటే ఈ బట్టబయలైనటువంటి పరబ్రహ్మ మహిమ అన్నారు ఇక్కడ. మళ్ళీ బట్టబయలైన తర్వాత ఇంకేమీ లేదు, మహిమ లేదు అసలు. బట్టబయలుకు మహిమ పరబ్రహ్మం కూడా లేదు, ఏంది లేదు. ఆ పేరు ఇదే ఎరుకే పెట్టింది. పరమనుకు బ్రహ్మము, సృష్టికి కారణమైన బ్రహ్మము ఇదేని తాను సృష్టించుకుంది. తానే తనకు పేరు పెట్టుకొని తానే సృష్టించినటువంటి దాన్ని ఏది సృష్టించిందో దాన్ని బ్రహ్మం అనింది. అది దేంట్లో నుంచి ఉత్పన్నమైందో దాన్ని ఆత్మ అనింది. దానికి దీనికి అన్నిటికీ కారణమైనది ఎరిగిండేదే. ఆ ఎరిగిండేది లేకుండా ఏ విధంగా ఇవన్నీ పేర్లు అనేటివే రావు. అప్పుడు ఇది పరబ్రహ్మం అని కానీ ఇది బట్టబయలైనటువంటిదని కానీ తెలియబడింది. దీని చేతనే తెలియబడి మళ్ళా అది ఎప్పటికీ ఒకే రీతిలో ఉన్నదని తెలిసి దేశిక స్వామి కృపలేక తెలియరాదు. ఇది దాని యొక్క విషయం ఏంది, దాని మహిమ అని అన్నాడు కానీ నిజానికి ఏ మహిమలు లేనిది అది. ఆ మహిమలు లేనటువంటిది మహిమలు కలిగినదంతా దీనితో కలిగినటువంటివి. మాయతోనే సృష్టించబడి మాయతో తోపింపబడడానికే అన్ని మహిమలు ఎరుకవే, అంతే తప్ప దానికి లేవు. కానీ దాంతోనే ఎరుగుతున్నాం కాబట్టి ఆ ఎరుగుతున్నది దేశిక స్వామి కృప లేకుండా తెలియరాదు. ఆ దేశిక స్వామి అంటే ఎవరు? దేశికుడు అంటే గురువు. గురుమూర్తి అంటే అశరీరుడైన గురుమూర్తే దేశికుడు. మళ్ళా గురువు అయినటువంటి ప్రతి ఒక్కరు దేశికుడు అనడానికి వీలు లేదని మళ్ళీ వేరే చోట ఒక చోట వచ్చింది. దేశికుడు అంటే ఇట్లుంటారు. దేశికుడు అంటే తాను రహితమైనటువంటి స్థితిలో ఉండడమే గాక సర్వులకు సూచించగలిగినటువంటి దాని యొక్క స్థితిని సర్వులకు ఎరిగించి ఎవరైతే చెప్పబడినటువంటి పరమాత్మ ఎవరైతే దేవతలుగా భావించినటువంటి వారికి సైతం తెలియరాకపోతే వారికి మౌన వ్యాఖ్య చేత తెలియబడినటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నారే, ఆ దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న వాళ్ళే ఆ దేశికులు. ఆ దేశికుడు అయినటువంటి స్వామి కృపలేక ఏ విధంగా తెలియబడుతుంది అది ఎట్లు అనేదానికి కింద మళ్ళీ చెప్తున్నాడు. బట్టబయలై ఉన్న పరిపూర్ణమును ఏ విధముగా యోచింపవచ్చునో అని శ్రీ కడలి ఆదినారాయణ గారు ఉమామహేశ్వర సంవాదమునందు చెప్పారట. ఎదురుగానున్న కుండను ప్రత్యక్షంగా చూసినట్టు చూపించుతున్నారు. ఆ పరమపద మార్గమును మీరు ఎట్లు ఊహించవచ్చునో ఎరిగి భావించవలైను. ఆయన కడలి ఆదినారాయణ
గారు రాసినటువంటి ఉమామహేశ్వర సంవాదం అనే గ్రంథంలో చెప్పారంట, ఎదురుగా ఉన్నటువంటి కొండ ఏ విధంగా ఉందో ఆ కొండ చూడు, ఆ కొండను ప్రత్యక్షంగా అని కొండను కదా చూపించినట్టు, ఈ కొండతో సహా ఈ జగత్తుగా ఏర్పడినటువంటి ఈ నువ్వు నేనుతో సహా సర్వజీవులతో సహా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒకరు కల్పించి చేసి తయారు చేసి ఆ కొండను ఆడబెట్టినట్టుగా ఎవరి కల్పనలో అయితే ఉన్నదో ఆ కల్పనను పోగొట్టుకుంటే, ఎవరు కల్పించినటువంటి సంకల్పనలోంచి వచ్చిందో దాన్ని పోగొట్టుకొని చూడు ఒకసారి. దాని ఆకారం ఒకని మదిలో వచ్చి ఏర్పాటు చేసి ఆడ పెడితే ఓ వస్తువు కనపడుతోంది. వస్తువే లేదు. ఈ వస్తువును కనిపెట్టినటువంటి ఏ సంకల్పం అయితే ఉన్నదో అది లేదు అనుకో. అది సంకల్పించలేదు, జగత్తు ఉత్పత్తి కాలేదు. జగత్తంతా ఆ విధంగానే అది కనపడితే చేసి ఒక చోట పెడితే దాని ఎదురుగా ఉన్నట్టుగా నీ ఎదురుగా ఉన్న దృశ్య ప్రపంచమంతా ఒకప్పుడు నిజానికి లేనిదే ఎరుక చేత కల్పించబడి ఉన్నట్టుగా తోచబడుతోంది. మళ్ళీ నువ్వు ఈ భావనలో నుంచి దీన్ని గుర్తెరిగి ఇది లేనిదని ఏ విధంగా ఉదరించారో, గాఢ నిద్రావస్థలో ఏ చైతన్యమైతే నీకు లేదో నీకు తెలియబట్ట కానీ, వివరించబట్ట కానీ, ఊహ చేయుట కానీ ఏదీ లేదు. ఏ లేనటువంటి ఆ స్థితిలో గనక నువ్వు గురువాక్యం చేత భావన చెందితే కనపడుతున్నటువంటిది ఎక్కడ పైన కనపడుతున్నది దానివల్లనే కనపడింది. కాబట్టి నువ్వు గురువు చెప్పిన దాని విధంగా భావన కనుక చెందితే ఆ కొండను ఏ విధంగా చూపించాడో ఆ విధంగా అది లేనిదేను అని నువ్వు కనుక భావన చెంది దాన్ని చూస్తే ఆ పరమపద మార్గమును మీరు ఎట్లు ఊహించవచ్చునో ఎరిగి భావించవలను. అది గురుమూర్తి చేత, ఆ గురుమూర్తి రకరకాలుగా ఆయన అనుభవంలో వచ్చిన విధంగా నీకు చెప్పగలగడానికి చెప్పే ఉదాహరణలు చెప్పి, ఇదిగో ఈ విధమైన రీతిలో ఉన్నది, ఈ విధమైన రీతిలో ఉన్నది పోతే ఉన్నది అదే, బయలుగా ఉన్నదే ఎప్పటికీ ఉన్నది అనేదాన్ని నీకు ఎరిగించగలిగితే, అవు నువ్వు ఎట్లు ఊహించగలిగి భావించగలిగితే అది లేదు. కనబడే జగత్తంతా లేదు. కనబడే జగత్తును ఊహిస్తున్నటువంటి ఎరుక లేదు. ఏ ఎరుక అయితే నీలోనే ఉండి నీలో కలుగుతోందో అది లేనప్పుడు, నువ్వు లేనప్పుడు ఉన్నటువంటిది ఎప్పటికీ ఉన్నది స్వతసిద్ధంగా. దాన్ని నువ్వు భావించాలి. భావించడానికి రహితమై, చైతన్య రహితమై, గురు శిష్య రహితమై ఉండి ఏ సైతుగాక కానిదై, ఏ రూపు కానిదై, కోశములు కానిదై, ఆత్మతా కానిదయ్యి అయ్యే లేనిదై యాదియు లేనిదై, మద్యంబు లేనిదై, అంత్యంబు లేనిదయ్యే సున్నయై సుఖదుఃఖ సున్నయై, జన్మంబు సున్నయై, మరణంబు సున్నయయ్యే ఇన్నీను లేక ఏకమై ప్రాకటముగా అచల పరిపూర్ణ బ్రహ్మంబు అఖిల దిశలా నిండి ఒక భాతి నుండును నిశ్చయముగా సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. మరి దేంట్లోదే ఈ పద్యము, పద్యం శేష పద్యం లాగా ఉంది ఇది. ఇది పరమ పృథివీ కాదు, పరగనప్పును కాదు, ఇది కూడా ఇంకో పద్యమే. ఈ రెండు కూడా ఈ సత్యప్రభుదాసు రాసినటువంటి గ్రంథంలోటి వంట. సత్యప్రభుధామ అని పెట్టారు. మరి కింద ఇచ్చినటువంటి కింద అంకిత వాక్యంలో అది ఉంది కాబట్టి దాంట్లోదే ఉండొచ్చు. ఈ రెండు కూడా పరమ పృథివీ కాదు, పరగన అప్పును కాదు, నాలంబు కాదు, మారుతము కాదు, ఆకాశంబును కాదు, ఆవరణను లేదు, లోకంబులనేడి జోకలేదు, సూర్యచంద్రులు కాదు, సురలు మునులను కాదు, కార్యకారణములుగా కనగబోదు, కాలత్రయము కాదు, మూల ప్రకృతి కాదు, బేలతనము కాదు, భ్రాంతి లేదు, అజల తరువులు లేకను అఖిల దిశల బరగి ఉండెను పూర్ణంబు స్థిరముగాను, పరమపద మార్గం ఈ రీతి బరగియుండే సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. ఈ రెండు కూడా శేషపద్యాలు రెండు చెప్పారు. దాంట్లోటివి ఆ రెండిట్లోనూ వివరణ ఏంటంటే రహితమై చైతన్య రహితమై ఉంటుంది. గురు శిష్యులు కూడా రహితమై ఉంటుంది. ఏ సైతు కూడా ఏ వైపు కూడా కానిదే, ఏ రూపు కూడా కానిదే, కోశములు కానిదే, ఆత్మ కానిదే, లేనిదే, యాదియు లేనిదే, ఏది ఏ గుర్తు లేనటువంటిదై. యాదియు అంటే ఆపదం, యాది అంటే గుర్తు.
లేనిదే, మద్యంబు లేనిదే, ఆదియు లేనిదే ఏమో, దానికి బదులు యా వాడాడు. ఆదియు లేనిదే, మద్యంబు లేనిదే, అంత్యంబు లేనిదే, మధ్యలో అచ్చు వస్తుంది కాబట్టి అచ్చు రాకూడదని దానికి సమానార్థకంగా వచ్చే పదం వాడాడు. ఆదియు లేనిదై, మద్యంబు లేనిదై, అంత్యంబు లేనిదై. ఆది లేదు, మద్యము లేదు, అంత్యము లేనిదై. సున్నయై సుఖదుఃఖ సున్నయై, సున్నయై సుఖదుఖములు సున్నయై, సున్నయై జన్మంబు, జన్మము సున్నయై, సున్నయై మరణంబు, మరణము సున్నయయ్యే. అంతా సున్న అయిపోయింది. ఇన్నీను లేక ఏకమై ప్రాకటముగా, ఇవన్నీ ఏమీ లేకుండా ఎప్పటికీ ప్రాకటముగా ఎప్పటికీ ఉన్నటువంటి అచల పరిపూర్ణ బ్రహ్మంబు, అఖిల దిశల అచల పరిపూర్ణ బ్రహ్మం అనేది అఖిల దిశల అంటే అన్ని దిశల్లోనూ నిండి, అన్ని దిశల్లో నుండి ఒక భాతి నుండును నిశ్చయముగా. భాతి అంటే మామూలుగా ప్రకాశము, ఆ ప్రకాశం కూడా లేదు, ఒకే రకంగా ఉంటుంది అంతే. నిశ్చయంగా ఒకే రకంగా ఉంటుంది. అది సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ అని అది పద్యానికి మకుటం. అది మళ్ళా కింద పద్యంలో ఏం చెబుతున్నాడు? పరమ పృథివీ కాదు, పరగా నప్పును కాదు, నాలంబు కాదు, మారుతము కాదు, ఆకాశమును కాదు. పంచభూతాలుగా ఉన్నటువంటి పృథివీ, గాలి, నీళ్లు, వాయువు, ఆకాశము, జలము ఇవేవి కాదు. ఆవరణమును కాదు, ఈ ఆవరణంగా ఉన్నటువంటి అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఆవరణము కాదు. లోకంబుల నీటి జోకే లేదు. ఈ లోకాలు ఉన్నాయి, అనేక లోకాలుగా, స్వర్గలోకం, నరకలోకం, లేదా ఈ 14 లోకాలుగా చెప్పబడినాయే, అతల వితల పాతాల సుతలని, ఆ అన్ని 14 కూడా కాదు. సూర్యచంద్రులు కాదు, స్వరులు మునులు కాదు, సూర్యచంద్రులు కాదు, ఈ అవి కూడా ఏర్పడినటువంటి బ్రహ్మాండంలో ఆవరణకు లోబడి ఉన్నవే. అవి ఆవరణాతీతమైనవి కాదు. అవి సురులు మునులు కాదు, దేవతలు మునులు అని చెప్తున్నటువంటివి కాదు, కార్యకారణములు కాదు. ఒకటి కార్యంగా స్థూలంగా కనపడుతున్న దానికి కారణం ఒకటి ఉంటే స్థూల రూపం ధరిస్తుంది. అది అట్లాంటి కారణము లేదు, కార్యము కాదు. కార్యకారణములు కనగబోదు, ఆ కార్యకారణాలు చూడబోదు. ఇది అసలు చూడదు. కారణం ఏదైంది, మళ్ళీ దానివల్ల కార్యం ఏదైంది, తనలోనే సర్వత్రా ఉన్నటువంటి జగత్తు ఉన్నది అనే దాన్ని కూడా తాను చూడదు. అది కాలత్రయం కాదు, మూల ప్రకృతి కాదు, 3 కాలాలుగా చెప్పబడుతున్నది కాదు, మూల ప్రకృతిగా చెప్పబడుతున్నది కాదు. బేలతనము కాదు, భ్రాంతి లేదు. ఇదేది బేలతనము కాదు, అయ్యో అనేది ఏంది లేదు, భ్రాంతి లేదు. అరుగు తరుగులు లేఖను, అరిగేది లేదు, తరిగిపోయేది లేదు, ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. ఈ అరుగు తరుగులని ఏర్పడినటువంటి వస్తురూపకంగా ఉండేదానికే కొన్నాళ్ళకి అరిగిపోయింది, కొన్నాళ్ళకి తరిగిపోయింది, మళ్ళీ లేకుండా పోయింది అనేది కూడా అంతా దీనికే. కాబట్టి అరుగు తరుగులు లేకుండా అఖిల దిశల, ఈ దిశ ఆ దిశ అని చెప్పడానికి వీలు లేకుండా, పూర్వమేమో నిరాళంబం అనే దాంట్లో చెప్తారే, పైన కిందతో సహా, చుట్టూతో సహా, లోపల బయటతో సహా సర్వత్రా లేదని, అట్లా అఖిల దిశల మరగి నేను పూర్ణంబు స్థిరముగాను. ఆ పూర్ణం అనేది స్థిరంగా, పరిపూర్ణం అనేది స్థిరంగా ఉంది. పరమపద మార్గం ఈ రీతి పరిగి ఉండే పరమపద మార్గం అంతా కూడా ఈ రీతిలో ఉంది అని చెబుతున్నటువంటి ఆ 2 గ్రంథాల్లో శేషపద్యాలను తెచ్చి ఉదహరించారు వీరు, పూర్ణచంద్రరావు గారు. సాధనాతీతమై సాత్యవర్జితమునై, ఇది కూడా దాంట్లోదే. ఈ కింద చెప్పినటువంటి అన్నీ కూడాను కింద వరుసగా చెప్పాడు. మరి మనమైతే ఇప్పుడే వింటున్నాము ఆ బుక్ను. సత్యప్రభుధామ సద్గురు సార్వభౌమ అనేదేమో మకుటం పెట్టారు దీనికి. చూద్దాం. సత్యదాసు 432 పద్యాలు సత్యదాసు మిత్రకందార్థాలు రాసిన అన్న. ఈ కందార్థాలు కాదు ఇవి, ఇది పద్యం, శేషపద్యాలు ఇవి. శేషపద్యాలు కూడా పెట్టినాడు. శేషపద్యాలే. శేషపద్యాలు కూడా పెట్టి అదే ఈ శేషపద్యాలు పెట్టాడు. చూద్దాం దాంట్లో ఉందా, మళ్ళా దానికి మకుటం ఇదే ఉందా? మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అదంతా బస్సు పడుతుంది. కాబట్టి ఇది దీనికి మకుటం పెట్టాడు కాబట్టి అన్ని ఒకటే మకుటంతో ఉన్నాయి ఇవి. ఆ పైన 2 చెప్పినట్టుగానే మళ్ళా కింద సాధనాతీతమై సాక్షివర్జితమునై వేద సారంభదై వెలయిచుండు, ఆది మధ్యాంతమై అమల స్వభావ్యమై ఏదియుగానిదై అమరియుండు, సద్రూపరహితమై చిద్రూపరహితమై విద్యాంతమై సదా వెలయిచుండు, రాగంబు లేనిదై భోగంబు గానిదై
త్యాగి అయి గానిదై ధనచుండు ఇట్టి పరిపూర్ణ భావంబు గట్టిగాను ఎట్టు లూహించవచ్చునో ఎరుగవలయు అట్టిదిట్టిది ఎనరాని అమల పదవి సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. అన్ని శేషపద్యాలు ఇవి. సో శేషపద్యాలని పెట్టారు ఇక్కడ. దాని కింద కింద మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి రేపు కింద ఈ దేంట్లో నుంచి తీసుకునేది కూడా ఉంటుందో చూసుకుందాం. ఒకవేళ అక్కడ చెప్పినటువంటి సత్యదాసు దాంట్లో కందార్థాలు చెప్పిన దానిలోనేమో మకుటం ఉండదు, దానిలకి ఒకే రకమైన మకుటం దీనిలోకి పెట్టాడు. కాబట్టి ఏం చెబుతున్నాడు? సాధనాతీతమై సాక్షి వర్జితమునై, సాధన చేస్తున్నటువంటి సాధనలకు అతీతంగా ఉన్నది ఇది. సాక్షి వర్జితమునై, సాక్షిగా ఉన్నటువంటిది ఏది అని నీవు లేవు, జగత్తు లేవు. నీవని భావిస్తున్నది ఏదైతే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నీవు. ఆ చైతన్యమే సర్వ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మగా సృష్టించబడింది. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావంటూ నువ్వు దీనితో తాదాత్మ్యం చెందకుండా ఈ జగత్తునంతటిని మాయగా కనుక నువ్వు వదిలితే నేనే బ్రహ్మమును అనేటువంటి కనుక మహావాక్య విచారణ చేత నా చేత సృష్టించబడి, నా చేతనే తెలియబడి, నా చేతనే ఇది ఉత్పన్నమై, నా చేతనే నేననేటువంటి దాన్ని రహితమై ఉన్నటువంటి సృష్టికి కారణమైన దాంట్లో నేనే ఉన్నా. నేననే ప్రత్యేకంగా నేను సర్వవ్యాప్తమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి దాంట్లో అని అది చెప్పింది. అద్వైతంలో చెప్పినటువంటి బ్రహ్మముగా చెప్పబడింది. కాబట్టి సాధనకు అతీతమైంది. నేను సాక్షిగా ఉన్నటువంటిదే మళ్ళీ సృష్టికి కారణమైంది. కాబట్టి సాక్షి వర్జితమునై, సాక్షి కూడా లేనిదై, వేద సారంభదై, వేదానికి అంతరుగుణ వేదాల యొక్క సారమంతా ఏమిటి అంటే తెలుసుకోబడినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అదే వేదం అంటే తెలుసుకోబడినది. తెలుసుకోబడింది ఏదైతే ఉందో అది అంతమైంది. ఇది అదేమో తెలుసుకోబడే కోసం రాయబడిన పురాణాలు, వేదాలు అన్నిటినీ అంతం చేసినటువంటి అన్ని దాంతో అంతం లేకుండా ఏది తెలుసుకుంటే ఇంకా వాటన్నిటితో పని లేదు. ఆ సారం అంతా కూడాను వేదాంతంలో చెప్పబడినటువంటి పరిపూర్ణంలో చెప్పబడింది. కాబట్టి వేద సారం అంతా ఇదే అయి వెలయిచుండు. ఇదే వేద సారం అంతా అయి వెలుగుతోంది. ఆది మధ్యాంతమై అమల స్వభావమై, ఆది మధ్యం లేకుండాను మలినమేమి. అమల స్వభావం అంటే మలినమే కానిది. మలినమైంది అంటే ఎరుకే. జగత్తును ఊహించినది, ఉత్పత్తి చేసింది, ఏ సంకల్పం చేత కారణమై దిగి వచ్చిందో అది మలినం ఏర్పడిన తర్వాత ఏ విధమైనవి అన్నీ ఉత్పత్తి అయినాయో ఆ కారణమైనటువంటిది మలినం కాకముందు ఏ విధంగా ఉంది? శుద్ధ సత్వత్వంగా ఉంది. మళ్ళీ ఆ సత్వం లేక కూడా ఏది ఏర్పడినటువంటిది రాలే. సత్వగుణం చేత కూడా గుణాలు 3 కూడా కలిగినాయి కాబట్టి గుణాలే లేనటువంటిది, శుద్ధంగా ఉన్నటువంటిది, అమల స్వభావమై ఏదియు కానిది, ఏది దేన్ని కూడా చూడనిదై, ఏది కూడా చూడదు. అది ఏది కూడా చూడకుండానే అమరి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ వచ్చినాయి పోయినాయి అనేది కూడా దానికి సంబంధం లేదు. అట్లా అమరి ఉండి సద్రూపరహితమై చిద్రూపరహితమై, సద్రూపకంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మకంగా వస్తురూపకంగా కనపడేది కానీ చిత్రూపకంగా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి భావన చెందుతున్నటువంటి చైతన్యంగా కానీ లేకుండా ఉండి విద్యాంతమై ఏదైతే తెలియబడి సారంగా ఉన్నదో ఆ వేదములన్నిటికీ ఆ విద్యాంతమై, ఆ తెలుసుకోబడేది అనేది లేకుండా ఉన్నటువంటి అంతమైపోయి అది తెలుసుకోవాల్సిన అవసరం లేనటువంటి స్థితి లేకపోయి ఆ ఎరుక చేతనే ఎరిగిన తర్వాత మళ్ళా ఎరిగిన ఎరుక కూడా లేకుండా ఏ విధంగా అయిందో ఆ విద్య అంటేనే ఎరుక. ఆ ఎరుక చేతనే ఎరిగినది కూడా అంతమై ఏ విధంగా సదా ఎప్పటికీ ఉన్నదో రాగంబు లేనిదై భోగంబు కానిదై, ఏ రాగము లేదు దాంతో, దేని పట్ల కూడా దానికి ఆసక్తే లేదు. ఆ ఆసక్తి ఉంటే ఆసక్తి దానిని అనుభవం లేక తెచ్చుకుంటే దాన్నే భోగం అంటారు. ఈ రాగమంతా ఎవరికి ఉంది? ఎరుక చేత భావించబడే వారికి ఉంది. దానితోనే మళ్ళీ ఆ రాగానికి తెలియబడిన దాన్ని భోగించుంటాడే, ఆ భోగించింది కూడా విషయంగా ఉన్నది, విషయ రూపకంగా ఉంది. ఎవరికి ఉందంటే అది కూడా ఎరుకను భావించిన వానికే ఉంది. దానికి లేదు కాబట్టి దానికి లేదు. భోగంబు కానిదై, త్యాగియు కానిదై, త్యాగం చేసే త్యాగి కూడా కాదు, దానికి ఉండేది కదా, ఉంటేనే ఉన్నదాన్ని త్యాగం చేసేది. ఉన్నదనే భావనే లేదు కాబట్టి త్యాగం చేసే త్యాగి కూడా కానిది తన రుచుండు. ఎప్పటికెప్పటికి ఒకే రకంగా అది ఉంటూ ఉంది. ఇట్టి పరిపూర్ణ భావంబు గట్టిగాను, ఈ పరిపూర్ణ భావం ఇట్లా పరిపూర్ణ భావాన్ని గట్టిగా తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లు ఊహించవచ్చునో ఎరగవలేవు. ఏ విధంగా ఊహించవలనో అది గురుకృప చేత ఎరగవలనది.
ఎట్లు ఊహించవచ్చు అంటే నీ ఊహ నీకుగా అది అందే ఊహ కాదు. అది ఎంత ఊహించినా ఎంత తపము చేసి వచ్చినా మళ్ళీ ఆ గురుమూర్తి ఫస్ట్ చెప్పిన ఆయనకు ఆ ఫస్ట్ చెప్పినది ఎవరు అని చెప్పారు. ఆయన మాట్లాడకుండానే చెప్పాడు. ఆయన ఏమీ లేనిదేనని పైకి ఓ చేయి కిందికి ఓ చేయి పెట్టుకొని చూపిస్తూ ఈ ఒట్టిదంతా సర్వము కూడా కేవలం లేనిదే అనేది మౌనవాక్య చేత దక్షిణామూర్తి ఏ విధంగా మౌనవాక్య చేత చెప్పారో అట్లా మౌనవాక్యంతో చెప్పాడు ఫస్ట్ చెప్పిన ఆయన. మళ్ళీ చెప్పిన వాళ్ళంతా దాన్ని ఎరిగి చెప్పడానికి అనేకమైనటువంటి మాటలను పదాలను ఎరుక చేత కల్పించి చెప్పారు. మరి అంతగా మాటలతో చెప్పినటువంటిది మాటే లేకుండా ఉన్నది, మాటతోనే సంబంధం లేదు అనేది కూడా చెప్పారు. కాబట్టి అట్టి పరిపూర్ణ భావంబు గట్టిగాను ఎట్లు ఊహించవచ్చునో ఎరగవలను. ఏ విధంగా ఊహించవచ్చునో అట్టి పరిపూర్ణ భావం నువ్వు ఎరుగు. ఆ ఎరగడము అంటే ఎట్లా ఎరగాలి నువ్వు అంటే గురుమూర్తి వాక్యం చేత, గురువు కృప చేత, గురువాక్యం చేత ఎరగవలసిందే. అట్టిది ఇట్టిదని ఎనరాని అమల పదవి. అట్టిది ఇట్టిదని చెప్పడానికి వీలు లేనటువంటి మలినంగా అన్నటువంటి అమలమైనటువంటి పదవి అది. అట్టిదాన్ని నువ్వు ఎరుగు అని సత్యప్రభుధామ సద్గురు సార్వభౌమ అనేటువంటి ఆ 3వ దాంట్లో ఉదహరించినారు. ఆ మిగిలినవి ఇంకా ఉన్నాయి. అవి అన్నీ వివరించిన తర్వాత దాంట్లో వివరించిన దానికి కూడా కింద మళ్ళా ఆ 8 దాంట్లో కూడా ఈయన వ్యాఖ్యానం రాశారు. అది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. సరిపోయింది. ఏమైనా మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు.